26 జనవరి వచ్చిందంటే చాలు చిన్నగున్నప్పుడు మస్తు సంబరం అయ్యేది. నసుగులనే లేచి తెల్లబట్టలు వేసుకొని నెత్తికి నూనె పెట్టి నున్నగా దూకొని రిబ్బెన్లు కట్టుకొని ముద్దుగా తయారై బడికి పోతుండే. మువ్వన్నెల జెండాకు సలాం చేసి సారోళ్ళు చెప్పే శుద్ధులన్నీ ఇని ఆఖరికి మిఠాయి తినుకుంటే ఇంటికి వచ్చేది. గవన్నీ అది చేసుకుంటే ఇప్పుడు భలే మంచిగా అనిపిస్తుంటుంది. ఆయన నా ముచ్చటికేం కానీ ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు ఎట్లెట్లా నడిచినాయో అట్లా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోయి చూసేద్దాం పార్రి. దేశం అంతటా 26 జనవరి పండుగ ఘనంగా చేసుకున్నారు. ఊరూరా వాడవాడన ఢిల్లీ నుంచి గల్లీ దాకా 3 రంగుల జెండా రెపరెపలాడింది. ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము మేడం చేతుల మీదంగా జాతీయ జెండా ఎగిరింది. మువ్వన్నెల జెండా అట్లా మీదికి ఎగిరిందో లేదో అందరూ సలాం కొట్టిండ్రు. ఈసారి మన గణతంత్ర వేడుకలకు బయటి దేశం కేంచి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఉర్సులా మేడం వచ్చింది. ఇక అతిథులను తోలుకొని గుర్రాల బండి ఎక్కి జెండా కాడికి పోయిండ్రు అందరూ. అటు ప్రధానమంత్రి మోదీ సారు ఎప్పటి లెక్కనే తలపాగా కట్టిండు. బండి దిగంగానే అందరికి చెయ్యి ఊపిండు. బయటి దేశం కేంచి వచ్చిన ఉర్సులా మేడం కూడా మనోళ్ళ తీరుగానే పట్టుబట్టలు కట్టింది. అటు కర్తవ్య పథ్ మీదికేంచి మన ఆర్మీ జవాన్లు కవాతు చేస్తుంటే మన దగ్గరున్న ఆయుధాలన్నీ ఒకటనుకోటి పోతుంటే వాటి గురించి ఉర్సులా మేడంకు అన్ని తీర్లు చెప్పుకొచ్చిండు మోదీ సారు. మొగుల మీద వాయుసేన విన్యాసాలు, భూమి మీద మోటార్ సైకిళ్లతోని మన జవాన్లు చేసిన విన్యాసాలు చూడనికే మస్తు మంచిగా అనిపించినాయి. అంతేకాదు మన సైన్యంలో పనిచేసే ఒంటెలు, గద్దలు, రకరకాల జీవాలతోని కూడా ఈసారి కవాతు తీసిండ్రు. అన్నిటికి మించి 140 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మహిళా అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా ముంగటుండి నడిపించింది. By Assistant Commandant Simran Bala and Miss Surabhi Ravi. The motto of the CRPF, service and loyalty. ఇక ఢిల్లీలో వేడుకలు గట్లయితే మన దిక్కు 2 రాష్ట్రాలల్లో సర్కారోళ్ళు ఘనంగా చేసిండ్రు జాతీయ పండుగ. ఏపీ రాజధాని అమరావతిలో తొలుతసారి జెండా వందనం వేడుకలు చేసిండ్రు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు జెండా ఎగిరేసి ముచ్చట్లు చెప్పిండు. తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు మువ్వన్నెల జెండాను రెపరెపలా ఆడిచ్చిండు. గిట్లయిగా అన్ని సర్కార్ ఆఫీసులల్లా, ఉస్మానియా యూనివర్సిటీల, జిల్లాల పోంటి పార్టీ ఆఫీసులల్లా అన్ని దిక్కుల వేడుకలు మస్తు ఘనంగా చేసిండ్రు. పబ్లిక్ అంతా దేశభక్తిని గొప్పగా చాటుకున్నారు. అయితే ఏదో ఒక్క రోజు అన్నట్టు కాకుండా సంవత్సరంలో 365 రోజులు దేశాన్ని ప్రేమిస్తే, దేశానికి పేరు తెచ్చే పనులు చేస్తే అందరు అట్లా నడుచుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు చాలా మంది. ఓ దిక్కు కండువాలు కప్పుతుర్రు, ఇంకో దిక్కు రిబ్బెన్లు కత్తిరిస్తుర్రు, అటు శంకు బండలకు పరదాలు గుంజుతుర్రు, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుర్రు. మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు ముమ్మిరి వెంచిర్రు లీడర్ సాబులు. ఏ పార్టీ ఆఫీస్లో చూసినా ముచ్చట్లు మస్తు జోరుగా నడుస్తున్నాయి. చూసుకుందాం అన్నట్టే తయారైతుర్రు అందరూ. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుందో అట్లా పోయి అరుచుకొని దంపారు. ఏ జిల్లాలో చూసినా 100 కోట్లతోని ఎలుగుల చేసే పనులు చాలా అవుతున్నాయి. మంత్రులంతా 3-4 కలిసి జట్టు కట్టుకొని పోతుండ్రు. ముచ్చట్లు దంచుతాండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో నిలబడేది గివిల్లే అని అభ్యర్థులను కూడా ప్రకటిస్తాండ్రు. చెయ్యి పార్టీ లీడర్లంతా పట్నం విడిచిపెట్టిండ్రు, జిల్లాల పోంటి మకాం పెట్టిండ్రు. ప్రచారం జోరుగా చేస్తుండ్రు. ఇటు కారు పార్టీ వాళ్ళేమో పార్టీ ఆఫీసులో తాపకో జిల్లా లీడర్లతో మీటింగ్ అవుతాండ్రు. కొత్త వాళ్ళను పార్టీలో చెరిగి చేసుకుంటాండ్రు, కండువాలు కప్పుతున్నారు. ఇట్లనే చేవేళ్లకేంచి వచ్చిన పువ్వు పార్టీ లీడర్లు కొంతమంది కారు పార్టీ కండువాగా అప్పుకున్నారు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళ రాగానే మళ్ళీ ఏం చెప్తారు, ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా, ఇయ్యాల ఇంకా రాలేదా, అది కూడా ఇస్తలేడా, ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు. నువ్వైతే కుద్దు ముందు ఓటు కుద్దు అంటాడు. వాడిచ్చే 2000 ఆశప అయితే నేను ఒకటే యాద్ చెప్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు, మీకు 60,000 బాకీ ఉన్నాడు. 2,000 చేతులు పెట్టి ఓటేయమంటే ఇద్దామా? వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ కొడుక 100 రోజులు అంటివి, మరి 60,000 బాకీ ఉన్నావు కదరా, మరి ఆ మిగిలిన 58,000 ఎవడిస్తాడు? యాదవ్ ఇస్తాడా, భీమ్ భరత్ ఇస్తాడా, ఎవడిస్తాడని అడుగురు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణ భవన్లో చెయ్యి పార్టీ వాళ్ళ మీద పెద్ద నాటికనే వేసిండ్రు. జంపింగ్ లీడర్ల వ్యవహారం కాని నుంచి ఢిల్లీ లీడర్ల పంచతనం దాకా అందరి మీద నాటికతోని బాణాలు వేసిండ్రు. అందుకే కారు పార్టీ వాళ్ళ నాటిక మీద కాంగ్రెస్ లీడర్లు మస్తు గుసకొచ్చిండ్రు. సీఎం సారును, స్పీకర్ సారును మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు గర్వమైండ్రు. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పిండు? వాళ్ళ రాజ్యాంగాన్ని ముందు పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టి, అటు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇటు సభాపతిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మరి మీకే చెల్లుతుంది, నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? అటు పువ్వు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సుతా నియోజకవర్గాల పోంటి గట్టిగానే తిరుగుతాండ్రు.
మల్కాజ్గిరి దిక్కు మందిల తిరిగి మంచి చెడ్డ అరుచుకున్నాక మైకుల ముంగటికి వచ్చిండు ఈటెల సారు. పడరాని పార్టీలను మంచిగానే సాపించిండు. గిట్లా కొంతమంది లీడర్లు జిల్లాల పోంటి అన్ని తీర్ల ఎగురబెడుతుంటే ఇంకింతమంది పార్టీ ఆఫీసులలో నాటికలు మీటింగులు ముచ్చట్లతోని అగ్గిరాజేస్తుండ్రు. ఆయంత ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో కూడా చెప్పిండ్రా అంటే జోరు ఇంకింత పెరిగేటట్టే ఉన్నది. ఇక అది అట్లుంటే ఏం చేసినా ఎలక్షన్ల టైంలోనే ఏమి ఇచ్చినా ఎలక్షన్ల టైంలోనే అనుకుంటారట పబ్లిక్ కూడా. అందుకే రోడ్డు కావాలనన్నా కాలువ కావాలనన్నా పని చాలు చేసేదానికి ఇడుతలేరట. అదును చూసి పదును పెడుతుండ్రా అన్నట్టు. ఏమైనా మున్సిపాలిటీ ఎలక్షన్ల సందడి జోరుగా నడుస్తుంది ఇప్పుడు. కొలిచి మొక్కితే కొంగు బంగారం, తల్లులను తలుసుకుంటే చాలు మనసు నెమ్మలం. జగాలను కాచే వనదేవతలు ఆ సమ్మక్క సారాలమ్మలు. అందుకే మేడారం జాతర వస్తున్నదంటే ఊరు వాడ పల్లె పట్నం అన్నీ కదులుతాయి. అందరి బండ్లు అటే పోతుంటాయి. ఈసారి అయితే ఇగింత ఎక్కువనే పోతుర్రు. జాతర బుధారం నుంచి కానీ ఇప్పటికే కిక్కిర్చింది దేవతల సన్నిధి. అబ్బో చిన్నగా లేదు పొర్రియా కిటకిట పాన్రి అట్లా పోయి చూసేద్దాం. పెద్ద పెద్ద విగ్రహాలు ఉండవు, పెద్ద పెద్ద పూజలు ఉండవు, ఘనమైన మొక్కులేముండవు. అందరికీ అలకగా దొరికే బెల్లాన్ని మనసార పబ్బతి బట్టి సమర్పిస్తే చాలు దాన్నే బంగారం లెక్క తీసుకుంటారు తల్లులు. కోరిన కోరికలన్నీ తీరుతుంటారు. అందుకే సమ్మక్క సారలమ్మ అంటే గుండెల్లో పెట్టుకొని కొలుసుకుంటారు జనాలు. ఈసారి సర్కారోళ్ళు ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసి అన్ని తీర్ల సౌలతులు చేసేటాలకు పొట్టు పోతుండ్రు పబ్లిక్. ముందస్తు దర్శనాలే మహాజాతర తీరుగా అవుతున్నాయి. ఈసారి దగ్గర 2 కోట్ల మంది వనదేవతలను దర్శనం చేసుకుంటారని అంచనా వేసిండ్రాట. అందుకే చుట్టుముట్ట అడవులు చేన్లు చెలకలు ఆగం కావద్దని పబ్లిక్ను ప్లాస్టిక్ వర్కులు ప్లాస్టిక్ సీసాలు తీసుకురావద్దన్నట్టు ప్రచారం చేస్తుండ్రట అడవి ఆఫీసర్లు. పోయిన జాతరకు ఏం తక్కువ 10,000 టన్నులకు ఎక్కువనే చెత్త పోగైందట. అందులో ఎక్కువ ప్లాస్టిక్ చెత్తనే ఉన్నదట. అందుకే ప్రకృతి దేవతల దర్శనానికి పోవుకుంటా ప్రకృతిని దెబ్బతీసే పనులు చేయకుండ్రి అని ఈసారి ముందు నుంచే ప్రచారం చేస్తుండ్రట ఆఫీసర్లు. ఇంకో దిక్కు ఆర్టీసీలు 4,000 ప్రత్యేక బస్సులు వేసిండ్రు. మొత్తం 50,000కి ఎక్కువనే ట్రిప్పులు తిప్పాలని చూస్తుండ్రట. ఇంకో దిక్కు సందుల సడేమియా లెక్క దొరికిందే సందని కొంతమంది మేడారం దిక్కు మందు రేట్లు పెంచి అమ్ముతున్నారట. లైట్ బీరు 250, స్ట్రాంగ్ బీరు 290 అంటుండ్రట. ఓటర్ మీద 50 రూపాయలు ఎక్కువనే వసూలు చేస్తుండ్రట. ఆబకారోళ్ళు జర నజరేయాలి అని కోరుతుండ్రు చాలా మంది. అన్నిటికీ మించి ఇప్పటికే కిక్కిరిసిపోతున్నది మేడారం. మరిగా బుధారం సంధి ఇంకెంతగానో ఉంటుందో ఏమో రష్. రెండో కుంభమేళా లెక్కనే ఉంటుంది అనుకుంటారా అందరూ. కొత్త బట్టలు కట్టి కొత్త బూట్లు తొడిగి ముద్దుగా తయారై ఎంత మంచి సెంటు కొట్టినా కూడా పెయ్యి మీద ఇంతంత బంగారం చైనో ఉంగరమో లేకుంటే అస్సలు నజర్ అనిపించదు. ఎందుకంటే బంగారంకున్న ఇల్వ అసొంటిది. మరి ఆయన నిన్ని అల్ల బంగారం కొనేటట్లున్నదా? పీఠాన పీరమై గరీబోళ్లకు అందకుండా పోతుంది. ఇక చూడుర్రి మళ్ళెంత పెరిగినాయో ధరలు. బంగారం ఇక బంగారమే అవుతుంది కదా సగటు గరీబ్ జనాలకు. అరెరెరెరే ఏం పెరుగుడు ఏం కథ. రోజుకింత పిఠాన పిరమైతుంది. వారం దినాల సంధి తగ్గుడు చారానా పెరుగుడేమో బారానా అన్నట్లు రుబ్బడి మీద ఉన్న బంగారం ధరలు సోమవారం ఇగింత మీదికి ఎగబాకి గరీబోళ్లకు సుక్కలు చూపిస్తున్నాయి. ఇక పట్నంలో ఉన్న బంగారం ధరల ముచ్చట ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులం 1,62,000 రూపాయలుంటే అదే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారము 1,49,000 వలుకుతుంది. గత వారం 10 దినాల సంధి తగ్గుడు 100లల్లా పెరుగుడు 1000. నెరి నిన్న మొన్నైతే 10 రూపాయలు తగ్గి 1000 పెరిగింది. అట్లిప్పుడు 2 లక్షల మార్కును ఎప్పుడెప్పుడు తాకుదామా అన్నట్లు జోరు చూపిస్తుంది పుత్తడి. ఇక బంగారం గీ నమూనాల పలుకుతున్నదంటే వెండేమన్నా తక్కువనా? అది కూడా కిలోకు 3,70,000 పలుక్కుంటా ఏకంగా మొగుల మీద కూసుంది. అయితే తగ్గినప్పుడు బానే 9-10,000 తగ్గుతుంది గాని ఇది అప్పటి మందమే. తెల్లారి మళ్ళా డబుల్ పెరుగుడు. గిట్లా బంగారము వెండి సగటు గరీబోలను మస్తు తగిలి పెడుతున్నాయి, కొనలేకుండా చేస్తున్నాయి. అందుకే ఇంట్లో శుభకార్యాలు పెట్టుకుంటున్న చాలా మంది బంగారం కొందామని దుకాణాలకు పోతే ధరలు చూసే దడుచుకుంటుర్రు. పెళ్లిళ్ళ సీజన్ కూడా దగ్గర పడుతున్న యాళ్ళ చాలా మందికి పెద్ద పరిశానే పట్టుకుంది. మొత్తానికి 2 వారాలల్లా బంగారం తులం మీద 20,000 మీద పెరిగితే అదే వెండి కిలో మీద 1,00,000 రూపాయల పైనే పెరిగి 4 లక్షలలో పడేతానికి చాలా ఆత్ర పడుతుంది. మరిగా ముంగట ఇంకెంత పెరిగి పాడైతుందో ఏమో గాని రేపు బంగారము వెండి కొనుడు పెద్ద కలనే అయ్యేటట్లున్నది చాలా మందికి.
సర్కార్ హాస్టళ్ళు బళ్ళు దాఖానాలు ఎట్లెట్లున్నాయో చెక్కింగ్లు చేస్తానికి అప్పుడప్పుడు కలెక్టర్లు ఎమ్మెల్యేలు పోయిన ముచ్చట్లు మనం ఇదివరి దాకా ఎన్నో చూసినాం. అట్లా చెక్కింగ్లు చేస్తుర్రు కాబట్టే కొందరు లాపర్వా చేసే అధికారుల పనితనం బయటపడుతుంది. ఇగో ఇట్లనే ఆ పోలవరం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే మేడం చెక్కింగ్లు చేస్తానికి పోయిందట. మరి పోయిన కాడ ఏమైందో అట్లా పోయి అరుసుకొని దంపారు. శబ్బాష్, ఎమ్మెల్యే అంటే గిట్లుండాలే. పోలవరం జిల్లా రాజవొమ్మంగి ఆడి పొలగల్ల హాస్టల్లో చెక్కింగ్ చేస్తాను పోయింది రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మేడం. అదిగిన మామూలు మహిళ లెక్క పొద్దు పోయినాక ఇక ఎసొంటి అంగు ఆర్భాటం లేకుండా బైక్ మీద పోయిన ఎమ్మెల్యే సీదా బండి దిగి హాస్టల్ లోపలికి పోయింది. ఇక అప్పటికే బువ్వ తింటానికి కూసురు చెల్లెల్లా అంతా. ఇక వాళ్ళని చూసిన ఎమ్మెల్యే శిరీష అక్క మెనూ ప్రకారం బువ్వ పెడుతుర్రా నానా అనుకుంటా హాస్టల్ అంతా కల తిరిగి అడిగింది. ఇక అప్పుడు తెలిసింది హాస్టల్ వార్డెన్ నిర్వాహకం. అసలు ఫుడ్డే బాగాలేదు. ఓన్లీ రైస్ ఒకటి చూడడానికి బాగుంది తప్ప మజ్జిగ అసలు వాటర్ లా ఉంది. ఇక్కడ వార్డెన్ కూడా లేరు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మాట్లాడండి, అర్జెంట్ గా ఒకసారి రమ్మని చెప్పండి. పిల్లలు కూడా చెప్తున్నారు మధ్యాహ్నం కర్రీ మేడం ఇది అని చెప్పి. ఇంటిరా సర్కార్ ఇచ్చిన మెనూ వాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఎచ్చిపచ్చి వండి పెడుతురాట. అంతేకాదు కోడి కూర పెట్టాల్సిన రోజు కోడి కూర పెట్టకుండా, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన రోజు చికెన్ బిర్యానీ పెట్టకుండా, ఆఖరికి కేలపండు సుత ఇయ్యకుండా ఏదో కూరగాయల భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారట. అట్లా పెట్టకున్నా పెట్టినట్లు బిల్లులు రాసి సర్కార్ కాంచి డబ్బులు దండిగానే గుంజుతున్నారట హాస్టల్లో. మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ ఇప్పుడు పెట్టారు పిల్లలకి. నైట్ పెట్టారండి, ఇప్పుడు తింటున్నారు అదే కర్రీ. మధ్యాహ్నం అదే అంటే ఇప్పుడు మళ్ళీ అదే పెడుతున్నారు. కొందరేమో వైట్ రైస్ తింటున్నారు, కొందరు బగారా రైస్ అంటే అది మాడిపోయింది. అది ఎప్పుడు వండిందో తెలియదు. అస్సలు బాగాలేదు సార్ ఫుడ్. హెడ్ క్వార్టర్ లో ఇలా ఉంటే పరిస్థితి ఏంటండి? తర్వాత వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆవిడ లేదు. ఆ ఇద్దరు కుక్కులు అంట, ఒక ఆమె ఉంది, ఇంకో ఆమె ఏజ్ అని చెప్పి అసిస్టెంట్ పెట్టుకుంది. అసలు ఫుడ్ అసలు బాగాలేదు. అర్జెంట్ గా సార్ ఏం చేస్తారో తెలియదు. రాజమమ్మ నేను ఇక్కడే ఉంటున్నాను, అయినా భయం లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గిట్లా పొలగాన్ల మెనూ మొత్తం అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సర్కారు బిల్లులు మాత్రం మంచిగానే ఇస్తుంది కానీ వీళ్ళు మాత్రం పొలగాన్ల సొంటి ఎండ పెడుతుర్రు. జరగి హాస్టల్ వార్డెన్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ ఇంకా ఐటీడీ ఆఫీస్ కు ఆర్డర్ వేసింది. ఏకలవ్య ఆశ్రమ పాఠశాల హాస్టల్ పరిస్థితి చాలా అద్రగానే ఉంది. పైసల కోసం లాలూసు పడుతుర్రు. వీళ్ళని వెంటనే వీకేయాలి, పొలగాన్లకు మంచి బువ్వ పెట్టేటట్టు చూడాలని గట్టిగానే గరమైంది. ఏదేమైనా ఎమ్మెల్యే మేడం పొదువైనాక పోయి మంచి పని చేసింది. ఇట్లా చాలా హాస్టల్లో ఇదే తరికలు ఉంది మేడం, జర పోయి చూడురి, ఇంకా ఘోరమైన ముచ్చట్లు బయటకు వస్తాయి అని అనుకోబట్టి ఈ ముచ్చట్లు చూసిన అక్కడి జనాలు. మామూలుగా మనకు పోలీస్ కమాండోలు అనగానే మగ పోలీసోళ్ళు మగ కమాండోలు యాదకొస్తారు. ఎందుకంటే చాలా గొట్టు నౌకరైన గా కొలువుల దుంకుడు, పారిపోవుడు, తుపాకీ కాల్చుడు, పాకుడు, ఎగురుడు ఓ గిట్ల చాలా ఇద్దల వాళ్ళే హల్కగా చేస్తుంటారు. అయితే ఆ నౌకరి ఒక్క మొగోళ్ళే చేయాలా? మేము కూడా చేస్తామంటారు కొందరు అక్కలు. మరి గా పోస్టుకు వాళ్ళు ఎట్లా తయారవుతుర్రో మీరే చూడర్రి. వారేవా, వరంగల్ పట్టణంలో రాణి రుద్రమాదేవి మహిళా కమాండో దళం బందోబస్తుగా తయారైతుంది కదా. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఆనాడు సామంత రాజుల చెరలకెంచి రాణి రుద్రమాదేవి తన సైన్యంతో ఎట్లయితే కాపాడుకుందో అట్లనే అంతటి శక్తివంతమైన మహిళలుగా పోలీస్ అక్కలు తయారైతుర్రు. ఇక చూడురే, వీళ్ళేగా సైనికులు. వీళ్ళను రుద్రమా మహిళా కమాండో దళం అంటారు. అట్లని వీళ్ళ ట్రైనింగ్ మామూలు పోలీసుల తీరులో ఉండదు సుమా, చాలా ఘోరంగా కష్టంగా ఉంటది. పొద్దుగాల ఎక్సర్సైజ్ కాంచి మొదలు పెడితే ఒకరినికొకరు మోసుకుంటూ ఉరుకుడు, చేతుల మీద నడుచుడు, కళ్ళకు గంతలు కట్టుకొని తుపాకి వేల్చుడు, అతారాలు అందుకొని పాక్కుండా కాల్చుడు, కిందంగా ఈగుడు, ముద్దల మీదకి దున్కుడు, తాళ్ళు వేసుకొని చెట్ల మీదకి వాకుడు, ఓ గిట్లా చాలా గొట్టు ఇక మొదలతో ట్రైనింగ్ ఇస్తుర్రు. అంతేకాదు టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో 10 కిలోమీటర్ల దూరం అల్లి వీధిగా ఉరుకుతారట. అట్లనే అడవులలో కూంబింగ్ చేసుంటే కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుర్రు. కళ్ళకు గంతలు కట్టుకొని తుపాకీ ఇప్పుడు మళ్ళా ఫిట్టింగ్ చేసుడు, కరాటే, యోగా, బాంబులను దొరకబట్టి సల్లవడగొట్టుడు, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మహిళా స్పెషల్ పోలీస్ ఫోర్స్ అని తయారైతుంది. ఇప్పటికే వరంగల్ దిక్కు ఎటువంటి పెద్ద పెద్ద లొల్లులు పంచాయతీలు అయినా సరే వీళ్ళు దిగిరంటే ఏదైనా నిమ్మల పడాల్సిందే. మొత్తం 40 మంది మహిళా కానిస్టేబుల్ చలాకీగా ఉండే 21 మందిని సెలెక్ట్ చేసి ఈ టీమును రెడీ చేస్తున్నారు పోలీసు పెద్ద సార్లు. ఇట్లా రాష్ట్ర స్థాయిలో బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్ క్రీడల్లో రాణించిన అక్కలతో పాటు ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ అసలు పెద్ద పెద్ద చదువులైన అక్కలు చూస్తున్నారు. ఏదేమైనా మొగలతో పాటు మేము సుతా రంగంలోకి దిగుతాం, మా ధైర్యం ఏందో చూపిస్తామంటుంది ఈ రాణి రుద్రమాదేవి మహిళా కమాండో దళం. చూడాల మరిగా అక్కల ప్రతాపం ఎట్లుంటుందో.
మొన్ననే కదా ఇన్స్టాగ్రామ్లో కొందరు దొంగలు కార్ల ఆఫర్లు పెడుతుర్రు, అమాయక జనాల తా నుంచి పైసలు కట్టించుకొని బిచాన ఎత్తేస్తుర్రు అని వార్తేసినాం. యాదకుంది కదా. మీదంగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ కూడా గా దందా జోలికి పోకుర్రి అని వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఆయన కూడా మళ్ళీ ఎట్లా మోసపోయిర్రో ఏమో తెలియదు కానీ కార్ల గురించి మళ్ళీ లొల్లి మోపైంది. మరిగా పంచాయతీ ఏందో చూద్దాం పార్రి. ట్రస్ట్ కార్ డౌన్ డౌన్, రోషన్ డౌన్ డౌన్. అరే ఏంది పంచాది అని అనుకుంటారు కదా. ఇక అసలు ముచ్చట్లో పోదాం. పట్నం నాచారంలో ట్రస్ట్ కార్స్ అని చెప్పి రోషన్కి పని మంత్రులు సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణం గోలాయించుండు. అది కూడా 26,000 రూపాయలకే కారు ఇస్తాను బొంకిండి. అట్లా దందా దబ్బిన జనాలకు పోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో తక్కువ ధరకే కార్లు రావాలే అగ్వా సగ్వా అని అదేదో కూరగాయల బేరం చేసినట్టు దన్న వీడియోలు చేసి సోషల్ మీడియా పెడితే పాపం నిజమే కావచ్చు అని అన్నలంతా దుకున పోని ఉచ్చులబడ్డరు. 15 ఏళ్ళు దాంట్లో బండ్లు తీసుకురారి, మీకు నచ్చిన బండి కొంచబోరి, లక్షలు కాదు కేవలం 26,000కే కారు ఇస్తున్నాం, కావలసుకున్న వాళ్ళు రండ్రి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే 100 మంది వచ్చారు. కానీ కారు లేవు. దీంతో 26,000కే కారు అంటే మేము అంత వచ్చినాం, ఎందుకు ఉద్యర మాటలు అని లొల్లి మోపు చేసి గీ తీర్లా. 50 కార్లు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు చేసి అంత పబ్లిక్ మొత్తం చూద్దామని అయితే ఇప్పుడు వచ్చినాక కారు లేదు అన్ని పబ్లిక్ మొత్తం 300 మంది ఉండు, అసలు చిన్న రెస్పాన్సిబిలిటీ ఇస్తలేడు. ఎందుకు ఇస్తాడే అన్న? అయినా మీకు సుత తెలివి ఉండాలి కదా. 26,000కు గట్టిగా సెకండ్ హ్యాండ్ బైకే వస్తలేదు నిర్ణయాల. అసొంటిది కారు ఇస్తామని వాడు బొంకిండి అనుకో, మీరెట్లా నమ్మిరు? ఇప్పటికే పోలీస్ పెద్ద సజ్జన్నారు సార్ ఇసొంటి ఉద్దర ప్రచారాలు నమ్మకుర్రి, మోసపోకురని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండే. అయినా కూడా మోసపోయారంటే అది మీరు చేసుకునేదే. ఎన్ని కార్లు ఉన్నాయి సార్? ఉండే ఎన్ని కార్లు? ఎంతమంది ఇస్తారు? 50 చెప్పినా 50 లేవాడా? డబ్బులు కట్టి రమణ డబ్బులు ఏం కట్టలేదు సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూకున్నాం. ఇప్పుడు వచ్చాకి 100 మంది ఉన్నారు. ఎవరు కట్టిస్తారు అవి? ఇంటిరా 50 కార్లు ఉన్నాయి, రావాలే త్వరపడాలే, పోతే దొరకవని బొంకితే పొల్లు వచ్చిరు జనాలు. అటు వెనక 50 కాదు ఉత్త 8 ఉన్నాయని తేలిందట. ఇకేముంది, జనం అంతా జంగులు వేపిర్రు. మమ్మల్ని అట్టిగా తప్పుదో పట్టించినావు, మా టైం అంతా వేస్ట్ చేసినావు అని లొల్లి చేస్తే ట్రాఫిక్ తిప్పలు కావద్దని దుక్కున పొలను అరెస్ట్ చేసి స్టేషన్ పట్టుకుపోయారు నాచారం పోలీసులు. మరి 26,000కే కార్ అంటే అవి ఎసుంటి బండ్లో ఎన్ని వద్దులు నడుస్తాయో మనకైతే తెలియదు గాని అమాయక జనాలను మోసం చేసే ఉద్దర బ్యాచ్గాలు బగ్గ మోపుతారు అమ్మ ఈ మధ్య అని అనుకుంటూ పోయిరాట. ఈ ముచ్చడు చూసిన తోవటవే జనాలు. హీరోల మీద అభిమానులకు ఎంత పాయరం ఉంటుందో అట్లనే అభిమానుల మీద హీరోలకు కూడా మస్తు పాయరం ఉంటుంది. ఎందుకంటే అభిమానులు లేనిదే హీరోలు లేరు, అభిమానులే హీరోలకు కొండంత బలం. అందులో కొంతమంది హీరోల ఫ్యాన్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ అభిమాన హీరోలతోనే సినిమాలు తీస్తుర్రు, హిట్లు కొడుతుర్రు. ఇట్లనే ఇగో హిట్ సినిమా తీసిన తన అభిమానికి అదే డైరెక్టర్కు మెగాస్టార్ గొప్ప బహుమతి ఇచ్చిండు. చూడుర్రి. చూడర్రే, మెగాస్టార్ ఇచ్చిన బహుమతి చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖం 1000 వోల్టుల బల్బు లెక్క చెకచెక మెరిసిపోయింది. అబ్బర కొడుకు గింత పెద్ద కారు ఇచ్చిండేంది, మెగా బహుమతి, మాదానందం, మనోధైర్యం, ధనాదన్ అనుకుంటా మస్తు సంబరపడ్డాడు. రేంజ్ రోవర్ అల్ట్రా ప్రీమియర్ స్పోర్ట్స్ కార్ అట. ఏం తక్క 2 కోట్ల దాకా ఖరీదు చేస్తుందా అంటారు. మొన్న సంక్రాంతికి విడుదలైన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా పబ్లిక్ కు గట్టిగానే పసంద్ అయింది. టాకీస్ల కాడ పొట్టు జాతర అయింది. అట్లా ఇక 100 కోట్ల వసూళ్ళు వచ్చినాయట. ఇక ఆ సంబరంలో డైరెక్టర్ కు మెగాస్టార్ కి ఇట్లా ఖరీదైన కారును బహుమతి లెక్క ఇచ్చిండు. నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ సార్. ఇబ్బంది పెట్టి తోలుతావా? నేనే తోలుతా సార్. కానీ చాలా జాగ్రత్తగా తోలాలి. While driving, road safety is at most important. So be careful, enjoy the gift and drive safely. థ్యాంక్ యూ సార్. అవును, ఇంతకీ ఇది నచ్చిందో చెప్పలేదు. నచ్చడం ఏంటి సార్? మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. పోయినేడు ఓజీ సినిమాతోని సూపర్ హిట్ ఇచ్చిండని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్టర్ సుజీత్ కు ఓ ఖరీదైన కారు కొనిచ్చిండు. ఇక్కడ పెద్ద ముచ్చట ఏంటిదంటే బహుమతులు అందుకున్న 2 డైరెక్టర్లు ఆ హీరోలకు పెద్ద అభిమానులేనట. ఇక అదట్లుంటే అభిమానులల్లా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు వేరయా అన్నట్టే ఉంటది. ఇక తమిళనాడులో ఉండే గీ శేఖర్ అనే అన్న సూపర్ స్టార్ పేరు మీద ఓ హోటల్ నడిపించుకుంటా ఏండ్ల సంధి 5 రూపాయలకే పరాటాలు అమ్ముతున్నాడట. పబ్లిక్ కడుపు నింపుతున్నాడట. ఆ అభిమాని గురించి తెలిసి వెంటనే ఇంటికి పిలిచిండు రజనీ. ఆయనకు సన్మానం చేసి పెద్ద బంగారు గొలుసు మెడలేసిండు. అభిమానిని మస్తు దిల్కుజ్ చేసిండు. ఏమైనా మన హీరోల చెయ్యి మస్తు పెద్దదే అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.